బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు చూస్తున్నది గట్కేసర్ రైతుల రుణమాఫీ ట్రాక్టర్ల యాత్రలో పాల్గొన్న ఏనుగు సుదర్శన్ రెడ్డి. గట్కేసర్ రైతు సహకార సంఘం పరిధిలో 1189 మంది రైతుల రుణమాఫీ చేయకుండా వారికి మొండి చేయి చూపి ప్రశ్నించిన ప్రతిసారి కల్లబొల్లి మాటలతో కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం గట్కేసర్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు మేడ్చల్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి. ఆ తర్వాత ప్రజావాణి నిర్వహిస్తున్న అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తాని కలిసి వినతి పత్రం అందజేసి ప్రభుత్వం తక్షణమే రుణమాఫీ అమలుపరిచి రైతులకు న్యాయం చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులందరూ కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ కార్యక్రమాన్ని ట్రాక్టర్ల ర్యాలీ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మా మేడ్చల్ నియోజకవర్గంలో కాకపోవడం దురదృష్టకరం. ఇంకా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కొంత అయింది, కానీ మాకు ఇక్కడ కూడా ఒక్కరి కూడా కాకపోవడం వల్ల గత 2 సంవత్సరాలుగా ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం, అయినా కానీ ఎవరు స్పందించలేదు. అయినా ఇప్పటికైనా కొంచెం మొద్దు నిద్ర నుంచి లేచి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పక్షాన్ని కనీసం ఒకసారి ఆలోచన చేసి, అంటే రైతు భరోసా ఇవ్వట్లేదు, రైతు బంధు కూడా ఇవ్వట్లేదు మా మేడ్చల్ నియోజకవర్గంలో. కాబట్టి రైతులందరూ కూడా నిరసన వ్యక్తం చేసి ఎన్ని చేపట్టినా కూడా అధికారులు కానీ నాయకులు కానీ స్పందిస్తలేదు. ఏదేమైనా త్వరలో కార్యాచరణ ప్రకటించి ఒక ఐక్యంగా ఉండి రైతులందరూ కలిసి గట్కేసర్లో నిరసన దీక్ష త్వరలో చేపట్టబోతున్నాం. కాబట్టి మీడియా వారు కూడా రైతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. జై జవాన్. మేము రైతుల రుణమాఫీ రాలే, మా మేడ్చల్ రాలే రుణమాఫీ. మేము రైతుల రుణమాఫీ రావాలి, మా రుణమాఫీ రావాలి. 15 లక్షల రుణమాఫీ ఇచ్చినాడు, 15 లక్షల రుణమాఫీ. జై కిసాన్, జై కిసాన్. ఇక రామంతాపూర్లో గణేష్ విగ్రహ తరలింపులో అపశృతి. రామంతాపూర్లో భారీ వినాయకుడి విగ్రహం తీసుకువస్తుండగా అపశృతి చోటు చేసుకుంది. ఏడిఆర్ఎం హాస్పిటల్ లైన్లో మండప నిర్వాహకులు భారీ గణనాథుడి విగ్రహం ట్రాక్టర్లో తరలిస్తుండగా విగ్రహం ఒక్కసారిగా పక్కకు ఒరిగి గోడ మీద వాలింది. దీంతో వాహనంలో ఉన్న వారంతా షాక్కు గురయ్యారు. సమయానికి ఎవరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు. రామంతాపూర్లో భారీ వినాయకుడి విగ్రహం తీసుకువస్తుండగా అపశృతి చోటు చేసుకుంది. ఏడిఆర్ఎం హాస్పిటల్ లైన్లో మండప నిర్వాహకులు భారీ గణనాథుడి విగ్రహం ట్రాక్టర్లో తరలిస్తుండగా విగ్రహం ఒక్కసారిగా పక్కకు ఒరిగి గోడ మీద వాలింది. దీంతో వాహనంలో ఉన్న వారంతా షాక్కు గురయ్యారు. సమయానికి ఎవరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు. ఇక రామంతాపూర్లో గణేష్ విగ్రహ తరలింపులో అపశృతి. రామంతాపూర్లో భారీ వినాయకుడి విగ్రహం తీసుకువస్తుండగా అపశృతి చోటు చేసుకుంది. ఏడిఆర్ఎం హాస్పిటల్ లైన్లో మండప నిర్వాహకులు భారీ గణనాథుడి విగ్రహం ట్రాక్టర్లో తరలిస్తుండగా విగ్రహం ఒక్కసారిగా పక్కకు ఒరిగి గోడ మీద వాలింది. దీంతో వాహనంలో ఉన్న వారంతా షాక్కు గురయ్యారు. సమయానికి ఎవరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు. Thanks for watching. Please like, share, subscribe.